హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసారు కదా, ఈరోజు ఒక సండే వ్లాగ్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కంటెంట్ చూడండి. నేను డైలీ వ్లాగ్స్ ఇంకా రెసిపీస్ ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటాను అనమాట. మార్నింగ్ రొటీన్స్ ఇవన్నీని మీకు కనుక నచ్చితే లైక్ చేసి డైలీ ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి సండే మార్నింగ్ అంటే మనం స్పెషల్గా ఏమన్నా చేసుకుంటూ ఉంటాం కదా. ఈ రోజు అయితే మటన్ తీసుకురాలేదనమాట. అందుకని చెప్పేసి ఇలాగా మటన్ తీసుకొస్తే చపాతీలు అయితే చేస్తాను ప్రతి సండే. ఈ రోజు అయితే మటన్ తీసుకురాలేదు, చేపలు తీసుకొస్తున్నారు. అందుకని చెప్పేసి నిన్న రాత్రి ఇలాగా పెసలు నానబెట్టాను. అయితే మనం ఒక గ్లాసు పెసలు నానబెడితే 2 గుప్పిళ్ళు బియ్యం అనేది నానబెట్టుకున్నాం అనుకోండి, ఆ క్రిస్పీనెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇంకా క్రిస్పీగా కావాలనుకునేవారు ఇంకా కొంచెం బియ్యం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఉల్లిపాయలు వచ్చేసి ఎంత సన్నగా కట్ చేసుకుంటే పెసరట్లో మనం పైన టాపింగ్ కింద వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను, మంచి అరుగుదల ఉంటుందని. పిండి రుబ్బేటప్పుడు కూడా నేను జీలకర్ర ఇంకా పసుపు, పచ్చిమిరపకాయలు ఇంకా అల్లము, పచ్చిమిరపకాయలు అల్లం అనేది మీ టేస్ట్ కి తగినట్టు ఎంత ఘాటుగా తినాలనిపిస్తే అలా వేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం వేసుకున్నాను, మా ముగ్గురికి వస్తాయని చెప్పేసి. సండే మార్నింగ్ అంటే కొంచెం లేట్ గానే లేస్తాం కాబట్టి లంచ్ బ్రంచ్ అన్ని కామన్ గా అయిపోతూ ఉంటాయి. కానీ మేమైతే అలా ఏం చేయమన్నమాట. టిఫిన్ ఎంత లేట్ అయినా సరే, 11, 10:30 అయినా సరే టిఫిన్ కిందే చేస్తాము. లంచ్ అయితే 2:30, 3 ఆ టైంకి అయితే చేస్తామన్నమాట. సండేస్ ప్రతి సండేస్ అలాగే ఉంటాయి. నార్మల్ వర్కింగ్ డేస్ అయితే 2కి మా పాప 1:30 స్కూల్ నుంచి వస్తుంది కదా, 1:30కి మా పాపకి తినిపించేసి తర్వాత నేను మా మావయ్య గారు భోజనం అనేది చేస్తామన్నమాట. ఇంకా స్పీడ్గా వేసేస్తున్నానండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, 9:30 అయిపోయింది దగ్గర. లేవగానే ఇంకా క్లీనింగ్, మాపింగ్ అన్నీ కంప్లీట్ అయితే డైలీ చేస్తూ ఉంటాను కాబట్టి అవైతే స్కిప్ చేయడానికి నాకైతే ఇష్టం ఉండదు అనమాట. ఇంకా టిఫిన్ తినేసాక డిషెస్ అన్నీ వాషింగ్ అయిపోయాక ఇక్కడైతే అందరికీ కాఫీ అయితే పెట్టేస్తాను. కొంచెం ఇలా డెకరేషన్ చేశాను అనమాట. చేపలు అయితే తీసుకొచ్చేసారు, కొంచెం పులుసు పెట్టేశాను. ఈ చిన్న చేపలు తీసుకొచ్చారనమాట. ఇవి వచ్చేసి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అయితే ఇవి 2 డిఫరెంట్ వేస్ లో చేశానండి. ఒకటేమో తవా ఫ్రై చేశాను, ఒకటేమో డీప్ ఫ్రై చేశాను అనమాట. అంటే 3 ఉన్నాయి కదా, 2 ఏమో తవా ఫ్రై చేశాను, ఒకటేమో డీప్ ఫ్రై చేశాను అనమాట. టేస్ట్ వచ్చేసి ఒకలాగే ఉన్నది. ఇదిగోండి, మిక్సింగ్ వచ్చేసి ముందు ధనియాల పొడి తీసుకున్నాను, తర్వాత గరం మసాలా తీసుకున్నాను, ఇంకా తర్వాత వచ్చేసి చికెన్ మసాలా అని చెప్పేసి బయట వస్తుంది కదండి, అదొక 1/2 స్పూన్ తీసుకున్నాను అనమాట. ఇంకా కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా దంచుకున్నది 1 స్పూన్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మైదా అనమాట, కోటింగ్ కోసము. మీ టేస్ట్ కి తగినట్టు కారము, ఉప్పు, పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగా ముద్దలా కలుపుకోవాలన్నమాట, వాటర్ కలుపుకుంటూ. తర్వాత ఈ పేస్ట్ వచ్చేసి మొత్తం ఫిషెస్ కి అంతా టాపింగ్ కింద రాసేయాలండి. ఎంత ఎక్కువ మసాలా రాసుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ముందుగా ఒక తవా అయితే తీసుకున్నాను. నార్మల్గా మనం దోశ వేసుకుంటాం కదా, అలాంటిది అనమాట. నాన్ స్టిక్ ఉంది నా దగ్గర, ఇంకా అదే యూస్ చేస్తున్నాను అనమాట. ముందు ఒక 2 ఫిషెస్ వచ్చేసి ఇలా వేసానండి. పైన టాపింగ్ కింద కొంచెం కరివేపాకు, కొత్తిమీర అనేది గార్నిష్ కింద వేసుకున్నాను అనమాట. ఇక్కడ పులుసు అయితే మంచిగా ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట. కరివేపాకు అయితే వేయలేదండి, అంటే మనం పోపు వేసినప్పుడే వేసుకోవాలి. ముందు పోపు వేసుకుంటాం కదా, జీలకర్ర ఇంకా మెంతులు, అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు ఆయిల్లో వేగితేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. కరివేపాకు అయితే వేయలేదన్నమాట. ఇదిగోండి, ఫిషెస్ అనేవి ఇంత బాగా ఫ్రై అయిపోయాయి అనమాట. ఇది వచ్చేసి తవా ఫ్రై అండి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాను, టేస్ట్ కూడా బాగుంది. ఇప్పుడు చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి డీప్ ఫ్రై అనమాట. కొంచెం ఇది టేస్ట్ బాగుంది, కానీ తవా ఫ్రై అయితే మనకు ఎక్కువ ఆయిల్ పట్టదు కాబట్టి టేస్ట్ అదే నాకు కొంచెం నచ్చింది అనమాట. ఎక్కువ ఆయిల్ ఇష్టపడే వాళ్ళు ఇది ఇష్టపడతారు, తక్కువ ఆయిల్ ఇష్టపడేవారు అది ఇష్టపడతారు అనమాట. ఇది వచ్చేసి మా సండే స్పెషల్స్ అనమాట. ఈరోజు మటన్ లేదు కాబట్టి ఇలా సింపుల్గా ఫిష్తో ఫ్రై అనేది చేసుకున్నాము.
లంచ్ కంప్లీట్ అయిపోయాక కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. తర్వాత మా హస్బెండ్ వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చారనమాట. మాకు సండే రోజు ఇక్కడ మార్కెట్ అంటే సంత అంటారు కదా, అది జరుగుతుందండి. ఇంకా వీక్కి ఏమేమి కావాలో అన్నీ ఆ రోజు తీసుకొచ్చేస్తారండి. అంటే వీక్ ఒక వెజిటేబుల్ కింద తీసుకొస్తారనమాట. వీక్లీ వన్స్ అయితే మేము ఒకసారి చికెన్ తెచ్చుకుంటాం అనమాట. వెడ్నెస్డే ఆర్ ట్యూస్డే తెచ్చుకుంటామండి. ఆ రోజు అయితే కొంచెం స్కిప్ చేస్తామన్నమాట. ఇక్కడ స్వీట్ కార్న్ కనిపిస్తుంది కదా, అదైతే నేను కర్రీస్కి ఏమి కాదండి, నార్మల్గా మా పాపకి స్కూల్కి స్వీట్ కార్న్ పెడితే చాలా ఇష్టంగా తింటుంది. అందుకని చెప్పేసి ఒకటి స్వీట్ కార్న్ తీసుకొస్తే 2 days కింద సపరేట్ చేసి పెడతానమాట. ఇప్పుడు మండే పెట్టాను అనుకోండి, ఒక ట్యూస్డే వెడ్నెస్డే నార్మల్ ఏమన్నా ఫ్రూట్ లేకుంటే టిఫిన్ అనేది పెట్టేస్తాను. లేకుంటే వెడ్నెస్డే థర్స్డే అలా పెడతానమాట. సగం కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తర్వాత అలా పెడతాను అనమాట. ఇదిగోండి, ఇంకా దేనికది సెగ్రిగేట్ చేసుకుంటూ ఎక్కడిదక్కడ పెట్టేస్తున్నాను అనమాట. అన్నీ సపరేట్ చేసి ఏ కవర్లో అవి పెట్టేశాను. ఇంకా అవి వచ్చేసి మంచిగా సర్దేసుకున్నాం అనుకోండి, సండే అయితే ఫుల్గా పనితోనే సరిపోతుంది. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది అనమాట. నాన్ వెజ్ అని చెప్పక్కర్లేదు, చాలా పని ఉంటుంది. నార్మల్ వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకొని 1 by 1 ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికైతే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదంతా చేసుకుంటూ పాపను చూసుకుంటూ హౌస్ని చూసుకుంటూ చాలా కష్టం అనిపిస్తుందండి. మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేస్తారు కాబట్టి నాకు అంత స్ట్రెస్గా అనిపించదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మంచిగా కూరగాయలు అనేది సర్దేసుకున్నాను అనమాట. ఈరోజు అయితే ఒక మూవీ అయితే చూసానండి. కూరగాయలు సర్దుకుంటూ మూవీ అనేది చూసాను అనమాట. సనం తేరీ కసం మూవీ అనమాట. చాలా ఎమోషనల్గా ఉందండి. హీరోయిన్కి వచ్చేసి క్యాన్సర్ అనమాట. అది లాస్ట్లో తెలుస్తుంది. ఆ స్టోరీ అనమాట. హీరో ఇంకా సీక్రెట్గా లవ్ చేస్తూ ఉంటాడు. ఆ స్టోరీ వచ్చేసి చాలా బాగుందండి. ఇంకా మూవీ చూసుకుంటూ తర్వాత క్రికెట్ వచ్చింది కదా, మ్యాచ్ మన ఇండియా నెగ్గింది కదండి పాకిస్తాన్ నుంచి. ఇంకా చాలా హైలైట్ అనమాట. అది వచ్చేసి మూవీ అయ్యాక క్రికెట్ చూసుకుంటూ డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసాము. ఇంకొప్పుడు వచ్చేసి డిష్ వాషింగ్ అనమాట. ఇది వచ్చేసి చాలా పెద్ద పని అనిపిస్తుంది నాకు. ఇంక ఈ రోజు నాన్ వెజ్ చేశాను కాబట్టి టాప్ ఇంకా స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట. సండే కదండి, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోకపోతే మండే నుంచి నాకు ఫ్రెష్ గా అనిపించదు. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటూ నేను కౌంటర్ టాప్ ఇంకా కిచెన్ అన్ని క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉంటాను. ఇదండి ఈ రోజుటి వ్లాగ్. నా సండే రొటీన్ వ్లాగ్ అనేది మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేసేయండి. కొత్తగా ఉన్న ఛానల్కి వచ్చి ఉంటే కంటెంట్ నచ్చితే డైలీ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.